మనం యుద్ధం చేయవలసింది పాకిస్తాన్ కరాచీ మీద, మన దేశ కరాచీ బేకరీ మీద కాదు. ఇంత బతుకు బతికి చివరికి కరాచీ బేకరీ రొట్టెలు దొబ్బుకెళ్ళి అమ్ముకుంటుంది కదరా నాయనా, ఇదేం బతుకులురా. పహల్గామ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలోని కరాచీ బేకరీలపై దాడులు జరుగుతున్నాయి. మీరంతా మీడియాలో ఈ న్యూస్ చూసే ఉంటారు కదా. పాకిస్తాన్ ప్రధాన నగరాల్లో ఒకటైన కరాచీ పేరుతో ఇండియాలో బేకరీలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో కరాచీ బేకరీలు ఉన్నాయి. మే 10న హైదరాబాద్ శంషాబాద్లో కరాచీ బేకరీపై కొంతమంది రాజకీయ నాయకుల ప్రతినిధులు వెళ్ళి బేకరీని ధ్వంసం చేయడం జరిగింది. ఈ దాడిని బీజేపీ నాయకులు చేసినట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్స్ పోలీసులు సిఐ బాలరాజు గారు చెప్పడం జరిగింది. అంతేకాదు విశాఖపట్నంలో ఒక బేకరీపై దాడి జరిగింది. దీంతో హైదరాబాద్లోని కరాచీ బేకరీల ముందు మమ్మల్ని భారతీయులుగానే గుర్తించండి అంటూ కరాచీ బేకరీ యాజమాన్యం చెబుతూ దేశ విభజన తర్వాత తాము పాకిస్తాన్ నుంచి వలస వచ్చి 1953లోనే ఇక్కడ వ్యాపారం ప్రారంభించామంటూ వారి షాపుల ముందు ప్రత్యేకంగా బోర్డులు పెట్టారు. వారు పెట్టిన ఆ బోర్డులో చెప్పిన విషయం ఏంటంటే, కరాచీ బేకరీ 100% ఇండియన్ బ్రాండ్. హైదరాబాద్లోనే 1953లో బేకరీని మొదటగా ప్రారంభించాం. మా బేకరీ ఉన్న పేరు చరిత్రలో ఒక భాగమే, అది జాతీయతకు సంబంధించినది కాదు. మేము భారతీయులమని గర్వంగా చెబుతున్నామని కరాచీ బేకరీల ముందు బోర్డులు పెట్టడంతో పాటు జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. ఈ బోర్డులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు ఈ కరాచీ బేకరీ ఎలా స్టార్ట్ అయిందంటే, కాంచంద్ రామ్నాని అనే సింధీ హిందూ 1947లో భారతదేశ విభజన సమయంలో కరాచీ నుంచి హైదరాబాద్కు వలస వచ్చాడు. ఆ తర్వాత 1953లో బేకరీని స్థాపించారు. ఈ బేకరీ పాకిస్తాన్లోని కరాచీ నగరం పేరు పెట్టారు. హైదరాబాద్లోని మోన్జాహియా మార్కెట్ ప్రక్కన రామ్నాని మొదటి కరాచీ బేకరీని ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో దాదాపు 20 బ్రాంచులు ఉండగా దేశ విదేశాల్లోనూ కరాచీ బేకరీకి బ్రాంచులు ఉన్నాయి. యుద్ధం చేయవలసింది పాకిస్తాన్ మరియు అక్కడ ఉన్న కరాచీ మీద అయితే ఇక్కడ మన వాళ్ళు మన దేశంలో ఉన్న కరాచీ బేకరీల మీద పడుతున్నారు. ఎంత ఘోరమండి ఇది. ఈ కరాచీ బేకరీ మీద దాడి జరిగిన తర్వాత కొంతమంది హిందూ రాజకీయ నాయకులు ముందుకు వచ్చేసి, ఈ కరాచీ బేకరీ యజమాని మన హిందువే, ముస్లిం కాదు కాబట్టి మీరు దాడి చేయకండి అని చెప్పడం వెనక ఎంత మతోన్మాదం దాగి ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మతోన్మాదం తలకెక్కితే ఉన్మాదం ఏ స్థాయిలో ఉంటుందో ఈ ఉదంతం మనకు తెలియజేస్తుంది. కల్నల్ సోఫియాను ఉద్దేశించి ఉగ్రవాదుల సోదరి అంటూ మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా చేశాయి. దీంతో హైకోర్టు మంత్రి వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్తో చేసిన యుద్ధం గురించి మీడియాకు వివరాలు వెల్లడించారు కల్నల్ సోఫియా ఖురేషి. దీంతో ఆమె ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయిపోయారు. ఎవరి సోఫియా ఖురేషి అంటూ ఈ భారత సైనిక అధికారిని గురించి దేశ ప్రజలందరూ తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. ఈ సమయంలో ముస్లింలలో ఎంత గొప్ప వ్యక్తులు ఉంటారా అని ఆలోచిస్తున్న సమయంలో మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా కల్నల్ సోఫియా గురించి ఏమన్నారో తెలుసా? ఆమె ఉగ్రవాదుల సోదరి అంటూ ఒక సభలో ఆమెపై అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి మతోన్మాద మంత్రికి నేను చెప్పే విషయం ఏంటంటే, సార్ మీరు కానీ మీ తాత ముత్తాతలు కానీ దేశం గురించి చేసింది ఏమీ లేదు, కానీ సోఫియా ఖురేషి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశం కోసం పోరాడింది. అలాంటి ముస్లిం మహిళను ఉగ్రవాదుల సోదరిని అంటారా? మీకు కొంచెమైనా సిగ్గు శరం మాన మర్యాదలు ఉన్నాయా సార్ అని నేను ప్రశ్నిస్తున్నాను ఒక సగటు భారతీయుడిగా. ఈ విషయంపై హైకోర్టు ఆదేశాలతో మంత్రి మీద కేసు నమోదవడమే కాక ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. ఈ కేసును విచారించేందుకు అంగీకరించిన అత్యున్నత ధర్మాసనం విజయ్ షాను వెంటనే క్షమాపణ చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. అసలేం మాట్లాడుతున్నారు, ముందు వెళ్ళి హైకోర్టులో క్షమాపణలు చెప్పండి అంటూ మంత్రి విజయ్ షాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇలాంటి అంశాల్లో సున్నితంగా వ్యవహరించాలంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. దేశంలో శత్రుత్వం, విద్వేషాన్ని ప్రోత్సహించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అంతేకాదు విజయ్ షా కామెంట్స్పై భారీగా విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుత స్థానంలో ఉండి స్త్రీల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమంటూ జాతీయ మహిళా కమిషన్ ఆయనపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.
ఇది ఇలా ఉంటే మరోవైపు ఒక దుర్మార్గుడు కల్నల్ సోఫియా ఖురేషి గురించి ఫేస్బుక్లో ఓపెన్గా ఏమని కామెంట్ చేశాడో మీరే చూడండి. ఏమైనా కావచ్చు, కానీ ఈ కల్నల్ కూడా మోసం చేయగలదు కాబట్టి ఆమెపై నిఘా పెట్టాలి. ఇలాంటి వారంతా కూడా మతోన్మాదాన్ని తలకెక్కించుకొని ఒక మతం గురించి తమ మనసులో ఉన్న ద్వేషాన్ని నోటితో కక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరి ఆలోచనలు, వీరి భావాలు, వీరి యొక్క విద్వేషం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కామెంట్ల ద్వారా బయటికి వస్తూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు కూడా మన భారతదేశంలో ఉన్నందుకు మనం సిగ్గుపడాలి. స్వాతంత్ర సమర యోధుడు, భారత మొదటి విద్యామంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చివరిగా ముస్లింలకు చెప్పిన మాటలు ఏంటో మీకు తెలుసా? ప్రపంచంలోని ఏ ముస్లిం దేశమైనా భారతదేశాన్ని ఆక్రమించడానికి కన్నెత్తి చూస్తే ఈ దేశపు చివరి ముస్లిం తన చివరి రక్తపు బొట్టు వరకు దేశాన్ని రక్షించుకోవడం ప్రతి భారత ముస్లిం కర్తవ్యం. ఇదే విషయానికి భారత ముస్లింలు కట్టుబడి ఉన్నారు. ఎన్ని వైరుధ్యాలు ఉన్నా దేశం దగ్గర అంతా ఒక్కటే. ఇదే ఈ దేశపు ఔన్నత్యం. మతోన్మాదం తలకెక్కిన కొంతమంది హిందువులు ఫేక్ ముస్లిం ఐడీలతో దేశానికి వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెట్టి హిందూ ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నారు. అలాంటి ఒక సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 39 ఏళ్ల వ్యక్తిని మే 12, 2025 మహారాష్ట్ర సైబర్ విభాగం అరెస్టు చేసింది. ఫేక్ ముస్లిం ఐడితో మత విద్వేషాలు ప్రచారం చేస్తూ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో ముస్లిం పేరు ఉపయోగించి హిందూ దేవతల అభ్యంతరకర చిత్రాలు, అశ్లీల వీడియోలు పోస్ట్ చేశాడు. నకిలీ ట్విట్టర్ ఖాతాలతో అనుచిత కంటెంట్ను షేర్ చేస్తూ మత సామరస్యాన్ని భంగం చేయాలన్న కుట్రతో అతను ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల దర్యాప్తులో అతను ట్విట్టర్, ఫేస్బుక్, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లు మరియు అశ్లీల వెబ్సైట్ల వంటి ప్లాట్ఫామ్లను రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తి చేస్తూ 6 అదనపు ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు నిర్వహిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. అతని మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిపై ఐటీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత BNS 2023లోని పలు సెక్షన్లు 196, 294, 299 మరియు 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి కొంతమంది వ్యక్తులు ఆన్లైన్లో నకిలీ ముస్లిం గుర్తింపులను సృష్టించి ఇలా చేస్తున్నారు. గతంలో బీహార్కు చెందిన 17 ఏళ్ల వ్యక్తి 2025 కుంభమేళాకు ముందు బాంబు బెదిరింపు జారీ చేయడానికి నకిలీ ముస్లిం గుర్తింపును ఉపయోగించాడు. మరియు కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి ఫేస్బుక్లో ముస్లింగా నటిస్తూ రెచ్చగొట్టే కంటెంట్ను పోస్ట్ చేశాడు. కొంతమంది దుర్మార్గులు ఇటువంటి చర్యలను ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి మరియు సమాజంలో విభజనను సృష్టించడానికి, మతపరమైన ఉద్రిక్తతలను తీవ్రతం చేయడానికి, రాజకీయ లబ్ధిని పొందడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయాలు అన్నీ విన్న తర్వాత మనకేమనిపిస్తుంది అంటే భారతదేశంలో ఉన్న హిందువులు ముస్లింల పట్ల ఇంత విద్వేషం కలిగి ఉన్నారా అనే ఒక ఆలోచన కలుగుతుంది. కానీ ఈ ఆలోచన సరైంది కాదు, ఇది తప్పు ఆలోచన. ఇక్కడ ఉన్న మెజారిటీ హిందువులు ముస్లింల పట్ల ఎంతో ప్రేమ మరియు సోదర భావాన్ని కలిగి ఉన్నారు. కలిసి బిజినెస్ చేస్తున్నారు, కలిసి జీవితం గడుపుతున్నారు, కలిసి చదువుకుంటున్నారు, కలిసిమెలిసి అన్నదమ్ముల్లా గంగా జమున తహజీబ్లా వారు జీవితం గడుపుతున్నారు. కానీ కొంతమంది దుర్మార్గులు వారు అన్ని మతాల్లో ఉంటారు. వారు హిందువుల్లో కొంతమంది ఉన్నారు, ముస్లింలలో ఉన్నారు, క్రైస్తవులలో కూడా ఉన్నారు. వీరి లక్ష్యం ఏంటంటే కలిసి ఉన్న హిందూ ముస్లింలను విడగొట్టడమే వీరి యొక్క ఉద్దేశం మరియు లక్ష్యం. తద్వారా వీరి యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాలను పొందేటటువంటి ప్రయత్నం అనునిత్యం ఈ దుర్మార్గులు చేస్తూ ఉంటారు. వీరికి సంబంధించి ఒకే ఒక విషయం చివరిగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే గుట్కా తినేవారు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయవద్దు. హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే వారి ముఖాలపై వేయండి. మేరా భారత్ మహాన్, జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక
సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.